ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సో ఏ ఎర్ర బస్సు వల్ల అయితే అక్క ఈ పెళ్లిలో ఇరుక్కుందో అదే ఎర్ర బస్సు వల్ల రేపు అక్కని తప్పించబోతున్నావు. అంతేకాదు అత్తయ్య, నువ్వు ఆ ఎర్ర బస్సు నాశనం చూడాలనుకున్నావు. అది కూడా ఆ పెళ్లిలోనే నువ్వు చూడొచ్చు. తన నాశనం ఆ పెళ్లితో స్టార్ట్ అవ్వబోతుంది. ఎర్ర బస్సు ప్రయాణం సేఫ్గా హ్యాపీగా ఉండాలంటే బస్సు మాత్రమే మంచిగా ఉంటే సరిపోదు. బస్సుని నడిపేవాడు కూడా కరెక్ట్గా ఉండాలి. అదే వాడు తాగుబోతనుకో, అడుగడుగునా ప్రమాదమే ఎదురవుతుంది. ప్రమాదం జరిగిన ప్రతిసారి తను గాయపడుతూనే ఉంటుంది. అలాంటి ప్రమాదకరమైన ప్రయాణమే ఇప్పుడు ఆ ఎర్ర బస్సు చెయ్యబోతుంది. అంటే ఆ ఎర్ర బస్సు కాబోయేవాడు పెద్ద తాగుబోతు. సరే, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి మాడి? మన కోరిక నెరవేర్చబోతున్న ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళొస్తాను. ఆ లక్ష్మికి కాబోయేవాడి దగ్గరకా? అవును. ఇప్పుడు అతని దగ్గరికి ఎందుకన్నయ్యా? వచ్చాక చెప్తాను. See you. అన్నలు, తమ్ముళ్ళు, బావలు, మామలు, నాకింకా పెళ్లి కాలేదని నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి, పెళ్లి కాని బుల్రాజన్ బిరుదిచ్చిన వాళ్ళకి అందరికీ ఓ శుభవార్త. మన పోస్ట్ మ్యాన్ కూతురు లక్ష్మితో రేపే నా పెళ్లి. తాగినోళ్ళకి తాగినంత, తిన్నోళ్ళకి తిన్నంత. తాగండి, తాగి ఊగండి. రేయ్, నా మంది అదిరా. అన్నా, రేపు పెళ్ళెట్టుకుని మన తాత అంటావేంటన్నా? రేయ్, నీకు తెలుసును కదరా, నాకు సుక్కలేందే రోజు మొదలవుతానే. అట్లాంటిది నాకు సుక్క పర్లేదు. రే, నాలుగు లాగేస్తాందిరా, నరాలు బిగుసిపోతున్నాయిరా. రే, బేగిన తేరా. ఇదిగోన్నా, తాగుదాం, తాగి ఊగుదాం. ఆ ఎర్ర బస్సుకి తాగుబోతు డ్రైవర్ దొరికాడు. ఈ తాగుబోతు ఎర్ర బస్సు జర్నీ ఎటువైపో. నిన్నెప్పుడే ఒగ్గేశాను కదే. అన్నా, పెద్దొద్దున ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేసినది. ఒక్కసారి ఎత్తి మాట్లాడన్నా. రేయ్, అది వాడిపోయిన సంపంగిరా. అదే శ్రీలక్ష్మి ఇప్పుడిప్పుడే పూస్తున్న మల్లె మొగ్గరా. అట్టయితే సంపంగికి ఫోన్ చేసి మా అన్న బిజీగా ఉన్నాడు, డిస్టర్బ్ చేయొద్దు, ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయమని చెప్పనా? రేయ్, అర్థమైనది. వాడిపోయినా నలిగిపోయినా సంపంగి నాదేరా. నువ్వు సంపంగిని పేరెట్టి కూడా పిలవకూడదు, సంపేత్తండ్రు. రాయ్, ఓహో, వీడికి ఈ కళ కూడా ఉందా? మంచి ఆటగాడే. రాయ్, సాగి వేసుకోరా. అక్క, అందరి ముందు కొట్టేసినావు, నా పరువు పోనాదే. పరువా? 10 మందిలో తాగినప్పుడు ఏమైనాది నీ పరువు? 10 మందిలో తై తక్కలాడినప్పుడు ఏమైనాది నీ పరువు? మాకు తెలియకుండా పంతులతో మాట్లాడుకుని లేని ముహూర్తం ఎట్టించుకున్నావు. బీరువాలో దాసిన డబ్బంతా తీసుకెళ్లి వాళ్ళకి బట్టలు నగలు కొని తీసుకొచ్చినావు. ఈడేమో ఈ గాడిదలకి మందు పోతున్నావు. ఆపక్క. సర్లే, నీకీ భూమి మీద పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు లేరు కదా. పోతే పోని, ఆడు కనీసం పిల్లనీయడానికన్నా ఒప్పుకున్నారనుకుంటుంటే నువ్వేమో తాగి తందనాలు ఆడుతున్నావు. నీకు తెలుసు కదా అక్క, మందులేందే నాకు పొద్దు గడవదు, ముక్కలేందే నాకు ముద్దు దిగదు. ఇంకొక మాట మాట్లాడినావంటే
నేను తాకు కొడతాను. అది నాది. రే ఇయ్యాల నీకు మందు బందు. ఇయ్యాల ఒక్కరోజు ఓపిక పడితే ఆ పెళ్ళైపోద్ది. నీ పెళ్ళం నీ ఇంటికొత్తది. ఆ తర్వాత నీ ఇట్టం. మందే తాగుతావో సిందే ఎత్తావో నీ ఇట్టం వచ్చినట్టు చేసుకో. కానీ ఈ పెళ్ళయ్యేంత వరకు మాత్రం నువ్వు నోరు మూసుకునుండు. అది కాదక్క. ఏట్రా కాదు? అక్క, పద ముందు. అక్క, ఒగ్గే అక్క. నడు. ఇదొక్కటి తాగేత్తనే. రా. అక్క. రారా ఒగ్గే అక్క. పద. అక్క ఒగ్గే అక్క. నీకు దండం పెడతానే ఈ అక్క. యాలొక్క రోజు తాగిపోతే చచ్చిపోతావేట్రా? అదొక్కటి తాగేదొత్తనే. పద. మా అక్క విషయంలో ఆ ఎర్ర బస్ చేసిన పనులకి రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఆ దేవుడు ఈ బుల్లిరాజ్ ద్వారా నా రివెంజ్ని తీరుస్తున్నాడు. ఇదేమిటమ్మా మాయా మాయా. కానండి కానండి అటెళ్ళి ఆ టీ నిల్లి ఎల్లు. బాబు రండి రండి రండి. ఏంటింత ఆలస్యం అయిపోయినది? బస్ ఆలస్యమైనది. అట్టాగా లోపలికి రండి. మీరు కూడా వచ్చేసినారా? ఆ. రండి రండి. బాగున్నారా? బాగున్నానమ్మా. ఏర్పాట్లు చూసావా ఎట్టా ఉన్నాయో? అల్లుడి గారే మొత్తం చేయిస్తున్నారు. ఏమ్మా శ్రీలక్ష్మి బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? లోపలికి పదండి. బాగున్నానక్క. గుడ్ న్యూస్ నాన్న. నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చిందో. ఏటి గౌరీ, ఇంట్లో హడావిడి చూసి నాకు పెళ్ళైపోతున్నాదని నీకు కూడా అర్థమైపోనాదా?